ప్రతి మహిళ కూడా కళలు కనాలి, కళను సాకారం చేసుకోవాలని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు. మహిళలే ఈ దేశానికి, ఈ యొక్క వ్యవస్థకి, ఈ యొక్క ఇంటికి కానీ వాళ్ళు మూలాధారాలు. ఒక స్త్రీ బాగుంటే ఆ యొక్క కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే విశ్వం బాగుంటుంది. అలా అందరికన్నా ముఖ్య భూమికి ఎవరంటే మహిళా మనులు అనమాట. మేమైతే ఫస్ట్ రెస్పెక్ట్ చేసేది మీలో ఉన్న మహిళలందరికీ కూడా మేము రెస్పెక్ట్ చేస్తాం. మీలో ఒక తల్లిని, ఒక చెల్లిని మేము చూసుకుంటూ ఈ మహిళలందరూ కూడా గొప్ప స్థాయికి వెళ్ళినప్పుడే మన వ్యవస్థ బాగుంటుందని మేము మహిళలతోటే మహిళా సాధికారత అని చెప్పి మేము కార్యక్రమాలు 2010 నుండి చేసుకుంటూ వచ్చాము. అట్లా ఈరోజు కూడా హ్యాపీ లైఫ్ ఆర్గనైజేషన్ 15వ సంవత్సరం సక్సెస్ఫుల్గా 14 సంవత్సరాల సంస్థని రన్ చేస్తూ ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకుంటా నా ఓన్ మనీతోటి నేను నాకు వచ్చిన దాంట్లో కొంత ఇంటికి ఇస్తూ కొంత సమాధానం చేయాలని ఆ రోజు నుంచి 2010 జూలై 8 నా బర్త్డే రోజు స్టార్ట్ చేసాం. మళ్ళీ ఈరోజు 14 సంవత్సరాలు 2020 కంప్లీట్ అయ్యి 15వ సంవత్సరం మళ్ళీ నా బర్త్డే ఇక్కడ జరుపుకోవడం మీ వసంత విహార్లో నాకు చాలా ఆనందం ఉంది. దీనికి సపోర్ట్ చేసిన మా ప్రవళిక గారికి, ఎస్పీ యూత్ క్లబ్ అసోసియేషన్ ప్రవళిక గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. గతంలో చెప్పాను. సో మళ్ళీ దేవుడు అనుగ్రహిస్తే ఈ ప్రోగ్రాం ద్వారా మరి కొంతమందికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో ఈ ప్రోగ్రాం మేము చాలా రోజులు చేస్తున్నాం. మాకు రీసెంట్గా ఒక 1 year 2 years బ్యాక్ మా ఆర్గనైజేషన్లో టీచర్గా జాయిన్ అయ్యి ఆవిడ ద్వారా ఒక 10 ప్రోగ్రాం చేశాము. సరోజిని మేడం గారు వచ్చారు. ఆవిడకి ఒకసారి గట్టిగా చేయాలంటే ఆవిడ ఉండబట్టే మాకు తోడుగా ఆవిడ ద్వారా మేము ఒక 10 ప్రోగ్రాం 10 ఊర్లో పెట్టాం. సక్సెస్ఫుల్ అయింది. ఒక 100 మందికి మేము ఎస్పీ గారు చేసిన సర్టిఫికేట్ కూడా మేము ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఆవిడ బిజీ షెడ్యూల్లో ఉండడం వలన ఆవిడకు 2-3 ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఆవిడ మోస్ట్ సీనియర్. ఆవిడతో ఆవిడ లాంటి వ్యక్తి మాకు కావాలి ఇక్కడ టీచింగ్కి అని చెప్పి గతంలో మీకు కూడా నేను చెప్పాను. మంచి వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మనం తీసుకురావాలని దీంతో మేము చాలామందికి ఎంకరేజ్ చేశాము. ఆవిడ ఆల్రెడీ 2 ప్రోగ్రాంలో బిజీగా ఉన్నారు, మళ్ళీ ఇంకో 2 ఉన్నాయి. కాబట్టి ఆ మేడం లాంటి వ్యక్తి మాకు కావాలని చెప్పి మేము ఎదుగుతుండగా ఎంకరేజ్ చేస్తుంటే మీ అందరూ అదృష్టం, మరి మీ అందరూ మంచి మనసులు, మంచి వ్యక్తి కావాలని నేను సంకల్పంగా గౌరవనీయులు కమలా మేడం గారు వచ్చారు. ఇప్పుడు ఈవిడ మనకి మీ అందరికీ కూడా గురువు గారు అనమాట. ఓకే, మాకు హ్యాపీ లైఫ్ గురువు గారు ఆ మేడం గారు. ఆవిడ ఆధ్వర్యంలో ఈ మేడం గారు లాంటి వాళ్ళు చాలామంది వర్క్ చేశారు. బట్ మేడం గారితో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయాల్సిన ఉంది మేడం రండి అని చెప్పగానే ఆవిడ అంత సీనియర్ అయినా కూడా నేను వస్తానండి వాలంటరీగానే మన సంస్థకి సపోర్ట్ చేస్తూ ఏమి ఆశించకుండా మీరు ఎలా చెప్తే అలాగని చెప్పి తను అంత స్థాయిలో కూడా వచ్చారు. మేడం గారికి కూడా ఒకసారి మనం థ్యాంక్ యూ మేడం. మరి మా పిల్లల్ని మీ చేతుల్లో పెడుతున్నాము. మరి మీరు సార్ నమస్తే రండి కూర్చోండి. సో ఇది వచ్చి సో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని మేడం గారు నేను ఈ సభాముఖంగా కోరుకుంటూ మీ అందరూ కూడా ఆవిడకి సహకరించాలి. ఆవిడ మీ అందరికీ కూడా ముందే చెప్పాం A to Z. ఇదేంటంటే కమర్షియల్ కాదు, బిజినెస్ కాదు. మీ అందరూ కూడా మొత్తం చిన్న పుట్టి నుండి మ్యాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే ఉన్నాయో అన్నీ నేర్చుకోవచ్చు, అన్నీ నేర్చుకోవాలి. అన్నీ మేడం గారు ఓపికగా నేర్పిస్తారు. టైం 2 hours అయినా మీకు ఓపిక ఉంటే నేర్పిస్తారు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత మీరు ఇక్కడ ఒక్కసారి ఈ 3 నెలల క్లాస్ అయిన తర్వాత మీకు ఇక్కడతో కట్ అయిపోతుంది. మీకు కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు లైఫ్ లాంగ్ మన హ్యాపీ లైఫ్ ద్వారా మీకు అందుతాయి. మీకు ఏ సహాయం కావాలన్నా మేము మీకు లైఫ్ మెంబర్స్ మీకు ఇప్పుడు అప్లికేషన్ నింపించాం కదా, లైఫ్ మెంబర్స్గా మీరు ఎప్పుడైనా ఏ డౌట్ ఉందో మళ్ళీ వచ్చి నేర్చుకోవచ్చు మన ద్వారా. సో అట్లా మీకు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ ఇచ్చినంత వరకు కూడా మేము మీకు సహాయ సహకారాలు అందిస్తాము. మీ అందరూ కూడా మీరు ఏది కోరుకుంటారో అది కోరుకోండి. ఈరోజు అయిపోతుంది. నేను ఇందా చెప్పాను కదా, ఇందులో ఆ పవర్ ఉంటుంది, మీరు చూస్తారు. చిన్నగా స్టార్ట్ అవుతుంది మన ప్రోగ్రాము. పెద్ద పెద్ద సెక్రటరీ గారు వాళ్ళందరూ వచ్చారు లాస్ట్ టైం. ఓకే, వాళ్ళందరితోటి మీకు మ్యాక్సిమం ట్రై చేసి ఈ కార్యక్రమాన్ని మీరు అనుకున్న రీతిలో చేద్దాం. కూడా గివప్ ఇవ్వకుండా దీంట్లో నైపుణ్యతని సాధించి అందరూ కూడా గోల్స్ని పెంచుకోవాలని, అంటే ఇందులోనే వెళ్తూ మళ్ళీ పక్కగా ఇప్పుడు మీరు F2 చూసే ఉంటారు. ఆడవాళ్ళ ఆలోచన ఇలా 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 ఉంటే అలా ఉండడమే మంచిది. మనం ఒక దగ్గర ఉంటే ఎలాగ ఇల్లు ఎలా నడుస్తుంది? అవ్వదు. F2లో ఉన్నట్టు ఇలా కుకింగ్కి వెళ్ళాలి, లేకపోతే షెఫ్ అవుతామేమో మధ్యలో మంచి కుకింగ్ చేసి ఎవరు అవుతాం. కాకపోతే స్టిచ్చింగ్ నేర్చుకుంటూ ఇంకో బాటలు సార్ చెప్పినట్టు వేరే అదర్ ఆపర్చునిటీస్ అన్నారు. ఆ ఆపర్చునిటీస్లో కూడా మనకేదో ఒక అవకాశం రావచ్చు, కానీ ఖచ్చితంగా బయటికి అయితే రావాలి.
మనం బయటకు వచ్చినప్పుడే కదా దారులు తెలిసేది. మనం బయటికే రాకపోతే దారులు అసలు ఎలా తెలుస్తాయి? కాబట్టి ఏ దారిలో వెళ్తే మనం తేలిగ్గా వెళ్ళగలం, మనకి సక్సెస్కి మంచిగా వెళ్ళగలమని మనకి ఒక ఐడియా వస్తుంది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా అందరూ బయటికి రండి, గోల్ అయితే పెట్టుకోండి, ఆ గోల్ దిశగా అయితే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం గారు నాలా ఎక్కువసేపు మాట్లాడకుండా సింపుల్గా ఈజీగా చెప్పారండి. అంటే సూక్ష్మంలో మోక్షం అంటారు, అంటే తక్కువలోనే ఎక్కువ చెప్పారు, మరి మాకు అలా రావటం లేదు మాట్లాడటం. ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా ఒక మోటివేషన్ ఉండాలి, ధైర్యం. ఎవరో మీకు మోటివేట్ చేస్తే అది కాదు, మీ అంతకు మీరు మోటివేట్ అయితేనే సక్సెస్ అనేది వస్తుంది. అట్లా మీరు ప్రతి రంగంలో కూడా అడుగుపెట్టి అన్ని రంగాల్లో కూడా సక్సెస్ అయ్యే మహిళలు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. మీరు